నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు విజయవాడ పోలీసులు. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు నోటీసులు పంపించారు. కాగా నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్న నాని అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు విజయవాడ పోలీసులు. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు నోటీసులు పంపించారు. కాగా నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్న నాని అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు విజయవాడ పోలీసులు. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు నోటీసులు పంపించారు. కాగా నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్న నాని అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. సో ఇదే అంశంపై మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ స్వప్నిక. ఈరోజు చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కీలక నాయకుడు. ఇతను గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ప్రారంభంలో ఇతను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ తదుపరి ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరాడు. అయితే అప్పటి నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే ఆయన తనయుడు లోకేష్ పైన తీవ్రమైన విమర్శలు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరిలో కూడా ఇతనికి మరొక పేరు కూడా ఉంటుంది, బూతుల మంత్రి అంటారు. ఇతను నోరు తెరిస్తేనే అసభ్య పదజాలం అనేది వస్తూ ఉంటుంది. ఇతని పైన చూసుకుంటే గతంలో అనేక అరాచకాలకు పాల్పడ్డాడన్న తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు కానీ, బెదిరించి భూములు లాక్కోవటం వంటి అనేక కేసులు ఇతని పైన నమోదై ఉన్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే అతనిపై లుకౌట్ నోటీసులు కృష్ణా జిల్లా పోలీసులు జారీ చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక ఫిర్యాదు చేశారు. ఇతని పైన ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో తన ఆరోగ్య కారణాలతో ఆ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి ఒక వినతి పత్రం అందజేశారు. ఆ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈరోజు ఉదయం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని విమానాశ్రయాలు, అలాగే నౌకాశ్రయాల్లో కూడా దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ. మరోవైపు ఆయన పాస్పోర్ట్ను కూడా సీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా చూసుకుని ఇటీవల కాలంలో చూసుకుంటే ఆయన ముంబైలో కూడా గుండెకి సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. ఆ తదుపరి ఆయన ఎక్కడా కూడా కానరావటం లేదు. అయితే అక్కడ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో అవ్వలేదు, ఇంకా కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి విదేశాలకు వెళ్లాలంటూ ముంబై వైద్యులు చెప్పారు. అందుకని విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొద్ది రోజులుగా కూడా వినపస్తుంది. అయితే ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏమి జరుగుతుంది, అతను విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి అతనికి అరెస్ట్ చేస్తారు. విజిలెన్స్ విచారణలో తన పైన ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో ఎన్ని కూడా ఒకవేళ బయటకు వచ్చినట్లయితే అతని పైన ఫిర్యాదు చేసి విచారణకు రమ్మంటూ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎస్, రైట్ శ్యామ్.